ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నిన్న ఆకస్మికంగా మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు బాలరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోని పెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా, అనంతరం 10 సంవత్సరాలు దేశ ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని, పేద ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేసిన మహామేధావి అని, మితభాషి, సౌమ్యుడు, స్థితప్రజ్ఞత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ తన జీవితాన్ని గడిపారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని, మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, వారి నిరాడంబర జీవితం దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాలరెడ్డి, పట్టణాధ్యక్షుడు రాజు, ఎల్లాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికంటే ముందు లేకపోతే చాయదానికి ఎంత మహాముని అహంకారం ఉందా ಎಲ್ಲಾನು ರೇಡಿಯೋ భారత మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. 1991లో మన కరీంనగర్ బిడ్డ శ్రీ పివి నరసింహారావు వారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక సరళీకరణ తీసుకువచ్చి ఈ దేశాన్ని బంగారం కుదబెట్టి ఎంతో ఇబ్బందులున్న 1991లో ఒక గాడిలో పెట్టిన మహా వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మరి అదే కోవలో 2004 మే నుంచి 2014 మే వరకు ఏకదాటిగా 10 సంవత్సరాలు నెహ్రూ తర్వాత 10 సంవత్సరాల ఎర్రకోటపై సువర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నారు.
ఉడతీవింది. స్వర్గీయులు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. వారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి వారి యొక్క సేవలు చిరస్మరణీయం. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా మరి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక పురోభివృద్ధి వైపు నడిపించే గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. తర్వాత అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు మరి 2004లో మరి ప్రధానమంత్రిగా రావడం, ఆయన సేవలు పాదరసం లాంటివి. మెల్లంగా పోయిన భారతదేశ చరిత్రలో పైకి తీసుకొచ్చినటువంటి దశా దిశ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని చెప్పక తప్పదు. మరి ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా మరి మన రాష్ట్ర చరిత్ర తెలంగాణ ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన క్రమంలో తను ముందంజగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించిండు. ఇది మనం తెలంగాణ ప్రజలందరూ మరవలేనటువంటి చరిత్రని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో మరి మైనారిటీ ప్రభుత్వంలో వామపక్షాలు కూడా దూరం పోయే పరిస్థితిలో మరి అమెరికాతో అణు ఒప్పంద కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం పోయినా సరే అని చెప్పి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని చెప్పక తప్పదు. వారి లేని లోటు మనకు చాలా బాధాకరం. మరి యొక్క ఆయన ఉన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని మనం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.